అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని బయటికి పంపించి బయట వండిపిస్తున్నారు. అంటే ఈవెన్ అత్తగారిని కానీ, మామగారు కానీ ఆ వృద్ధాశ్రమంలో కానీ. కానీ మీకు వీళ్ళకి తెలియదు, బంధువులు కాదు అలాగని చెప్పి ఎప్పుడు చూడలేదు. అలాంటిది వాళ్ళని మీరు ఆదరించి మీరు అందరి దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఇంట్లో వ్యక్తిలాగా. ఎలా ఎలా ఉందండి? వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి. వయసు రీత్యాగా 65 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అలా ఉంటాయి. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని పార్టీ తరఫున వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా వచ్చి నిలబడి చేస్తున్నారు కదా! వాళ్ళకి మనం తోచిన సహాయం మనం చేయాలి. మన పిఠాపురంలో మన అన్న కోసం చేస్తున్నారు కాబట్టి మనకు తోచిన సహాయం మనము చేయాలనేసి మేము ఇచ్చాము. ఇంక వాళ్ళకి వ్యక్తులను చూడగానే మాకు మంచి వాళ్ళు అనిపించారు. అసలు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తున్నారంటేనే మంచి మనసు ఉన్న వాళ్ళే చేస్తారు. ఏంటి అన్న వ్యక్తిగతంగా చాలా మంచివారు పవన్ కళ్యాణ్. ఆయన పదవి లేకుండానే బోల్డని చేస్తున్నారు. ఇక పదవి ఉంటే ఇంకా చాలా చేస్తారు. అందుకని మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారని, మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. అందుకని ఆయన రావాలని కోరుకుంటున్నాం. నేనే కాదు, చాలా మంది కోరుకుంటున్నారు. లోకలే, పిఠాపురం లోకలే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా మా ఇంట్లో మనిషి పోటీ చేస్తున్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకు కూడా అలా చెయ్యాలని ఉంది, వెళ్ళాలని ఉంది. అలాగే వస్తానని చెప్పాను. అలాగే రమ్మని తీసుకుని వెళ్తున్నారు. చేస్తున్నాను నేను కూడా. నేను నేను హోమ్ మేకర్ని. నాకేమీ తెలియదు అసలు చెప్పాలంటే. నేను బయటికి ఎక్కడికి కూడా వెళ్ళను. నాకు 10th చదువుతున్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఇల్లు పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని చదువుకోవడం అంటే బాగా ఇష్టం అని పెళ్ళి అయిన తర్వాత డిగ్రీ పూర్తి చేశాను. నా పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలని పాప డాక్టర్ని, బాబుని ఇంజనీర్ని చదివించుకున్నాను. నాకు ఇంట్లో చేసుకోవడమే, పూజ చేసుకోవడం, ఇంట్లో నీట్గా చేసుకోవడం, భర్తని పిల్లల్ని చూసుకోవడమే. కానీ రాజకీయాలు కానీ బయటికి వెళ్ళి ఇలా చేయడం కానీ ఇలాంటివి చేయలేదు ఎప్పుడుని. నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ ఇదే ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అనేటప్పటికి. అవును, అవును. ఆయన చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి బోలంతగా హ్యాపీగా ఉండొచ్చు ఆయన. అయినా సరే ఆయన ఆరోగ్యం కానీ, ఆయన వ్యక్తిగతంగా సంతోషంగా ఉండడం కానీ అవేమి చూసుకోకుండా రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలి, డెవలప్ చేయాలి అని ఆయన చాలా కృషి చేస్తున్నారు కదా. ఆయనకి మనం ఏదో కొంచెం చిన్న సహాయంగా మేము చేస్తున్నాం అంతే.